నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ. మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం, టీనేజ్ వాళ్ళు అటు అమ్మాయిలైనా సరే ఇటు అబ్బాయిలైనా సరే ఎక్కువ శాతంగా సోషల్ మీడియా వల్లనో లేకపోతే ఇతర ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్లనో చెడు మార్గాల్లోకి ఎక్కువగా వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎవరైనా కూడా చిన్న ఏజ్లో కానీ లేకపోతే 18 ఇయర్స్ దాటిన వెంటనే లవ్ అని లేకపోతే సోషల్ మీడియాస్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని పెట్టుకొని ప్రతి ఒక్కరితో మాట్లాడడం, వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా అదే ప్రేమ అని భ్రమపడి తప్పులు చేయడం లాంటివి అయితే జరుగుతున్నాయి. ఇలాంటివి ఇంకెన్ని జరుగుతున్నాయి, వీటికి తగిన చర్యలు ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనతో పాటు ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్ మమతా రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో మ్యామ్, జనరల్గా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అయితే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటున్నాయి. దానివల్ల ఎక్కువ శాతంగా చిన్నపిల్లలైనా కానీ ఇటు టీనేజ్లో ఉన్న వాళ్ళైనా కానీ ఎక్కువగా తప్పుదారులు వెళ్తున్నారు అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఖచ్చితంగా ఉందండి. ఇవాళ రేపు మనం చూస్తుంటే చాలా వరకు విక్టిమ్స్గా కానీ క్రిమినల్స్గా కానీ ఇది టీనేజ్ వాళ్ళనే చూస్తున్నాం. అంటే పూర్వం కన్నా ఇప్పుడు మ్యాక్సిమం నెంబరు ఆల్మోస్ట్ ఒక 65% పెరిగింది టీనేజర్స్లో ఇలాంటి సమస్య. అది అంటే వాళ్ళు ఐదర్ విక్టిమ్స్ అబ్యూజ్కి గురి అవ్వడమో, లేదు అంటే టీనేజ్ ఇట్ సెల్ఫ్ అడాలసెన్స్ కానీ టీనేజ్ కానీ యంగ్ పీపుల్ కానీ వాళ్ళకి వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు న్యాచురల్గానే అసలు కన్ఫ్యూజను, మెంటల్ హెల్త్, హార్మోన్స్ ఇలాంటివి చాలా ప్లే అవుతూ ఉంటాయి. దానివల్ల చాలా రకాలుగా మార్పులు ఉంటూనే ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే అటు పేరెంట్స్ని బిలీవ్ చేయరు, ఇటు ఎవరు కూడా అటు లెక్చరర్స్ కానీ టీచర్స్ని కానీ వాళ్ళని నమ్మరు, ఫాలో కాదు. దాంతో ఎవరిని ఇంకా వాళ్ళు ఫాలో అయ్యేది ఓన్లీ పియర్స్నే, అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళనే కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళు చెప్పేదే ఇది అనుకుంటారు. తర్వాత టీనేజ్ పియర్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇలా ఉన్నా నువ్వు అలానే ఉండు అనేది కూడా ఉంటుంది. అందుకే మీరు ఫ్రెండ్స్ని చూస్తే వాళ్ళు ఒకే రకంగా డ్రెస్ వేసుకోవడము, ఒకే రకంగా ఉండడము, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇన్నాళ్ళు వేరుగా ఉన్న అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి ఓకే అలా తయారైపోతుంది అబ్బాయి కానీ. సో ఇంకా వీళ్ళు బ్యాక్గ్రౌండ్స్, ఒకవేళ పేరెంట్స్ ఇల్లిటరేట్ కానీ ఎక్కువ తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ చదువుకొని వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా ఎక్కువగా వీళ్ళు అలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు. అంటే ఇంట్లో ఆపేవాళ్ళు ఉండరు, అండ్ కరెక్ట్ కాదు ఇది కరెక్టు అని డిస్కస్ చేసేవాళ్ళు ఉండరు. దానివల్ల తొందరగా అట్రాక్ట్ అవుతారు. తర్వాత ముఖ్యంగా గ్రామాల నుంచి వచ్చి సిటీలకు వచ్చి చదువుకునే పిల్లల వాళ్ళని బట్టి ఇంకా ఎక్కువ. ఎందుకంటే చుట్టూ ఆకర్షణలు, ఎక్కడ చూసినా ప్రపంచం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఏజ్లో. సో ఏమవుతుందంటే వీళ్ళకి ఏదో తొందరగా ఇన్స్టెంట్ అన్నీ వచ్చేయాలి రిజల్ట్స్ అనేది ఇప్పుడు ఎక్కువైంది. ముఖ్యంగా మనం సోషల్ మీడియా దీని ఇన్ఫ్లుయెన్స్ వలన పిల్లల్లో ఇన్స్టెంట్గా గ్రాటిఫికేషన్, ఇన్స్టెంట్గా ప్రతిదీ జరగాలి, వెంటనే అనుకున్నది అయిపోవాలి. తను ఒక అందంగా తయారైపోవాలంటే వెంటనే అయిపోవాలి, లేదు అంటే ఏదైనా ఒక వస్తువు కావాలంటే వెంటనే కావాలి, దానికి ఏదైనా చేయడానికి రెడీ అవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఎక్కువైంది. ఎందుకంటే అది చాలా ఇంపాక్ట్ చుట్టూ ఉన్నవాళ్ళు, తర్వాత నాట్ ఓన్లీ రెగ్యులర్గా దగ్గరున్న ఫ్రెండ్స్ కాదు, ఇప్పుడు అన్నోన్ ఫ్రెండ్స్ ఎక్కువ. సోషల్ మీడియాలో ఏంటంటే ఆమెను ఎప్పుడూ కలవకపోవచ్చు, ఆ అబ్బాయిని ఎప్పుడూ చూడకపోవచ్చు, కానీ చాలా ఫ్రెండ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఏదైనా కానీ వీళ్ళ లైఫ్లో మార్పు వచ్చేంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేయగలుగుతున్నారు. అలాగనే ఏమీ తెలియని వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనో, లేదు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అనో వాళ్ళని ఫాలో అవ్వడం కూడా చాలా ఎక్కువైపోయింది. పూర్వం అంత తక్కువ ఉండేది. ఇప్పుడు ఆ రోజుల్లో ఏదో వాణిశ్రీ చీర వచ్చిందంటే అందరూ కొనుక్కునేవాళ్ళు, లేకపోతే ఒక బ్లౌజ్ టైప్ డిజైన్ ఇలా ఉందంటే అందరూ అలా ఫాలో అయ్యేవాళ్ళు, లేదు జయసుధ ఇలా కట్టిందంటే బొట్టు ఇలా పెట్టిందంటే అలా పెట్టేవాళ్ళు, అంతవరకే ఉండేది. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అలాగా వాళ్ళు ఏ డైట్ చేశారు, నేను అదే డైట్ చేస్తాను, అలాగా ఆరోగ్యపరంగా చిక్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలానే మగపిల్లలు అయితే వాళ్ళు ఎలాంటి వర్కౌట్స్ చేశారు, ఏం ప్రోటీన్ పౌడర్ తిన్నారు, నేను అదే చూసి అదే ఫాలో అవుతాను. సో ఇలాంటివి ఎక్కువైపోయాయి. అంటే అన్నోన్ పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా సోషల్ మీడియా వలన ఎక్కువైపోయింది. సో వీటన్నిటి వలన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏదో ఫాస్ట్గా ఇలా సక్సెస్ తెచ్చుకున్నారు. యాక్చువల్లీ వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయితేనే సక్సెస్ అయి ఉంటారు, కానీ అవన్నీ ఎవరు చెప్పరు.
అవి చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అండ్ డే టు డే ఎంత స్ట్రగుల్ పడ్డారు, ఏం పడ్డారు ఎవరు చెప్పరు. వన్స్ ఒక సెలబ్రిటీ అయ్యాక ఆ సెలబ్రిటీ హుడ్డే చూపించుకుంటారు, కానీ వాళ్ళ పాత కష్టాలు బాధలు అలాంటివన్నీ ఎవరూ చెప్పరు. దానివల్ల ఏమవుతుందంటే ఏదో వీళ్ళకి అదొక్కటే రోజీ పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. అలా అవ్వాలని అనుకోవడము, లేదు అది అందకపోతే వీళ్ళల్లో అసహనము, తర్వాత డిసప్పాయింట్మెంటు, డిప్రెస్ అవ్వడము, తొందరగా ఇంకా సీరియస్ ఇదైతే సూసైడ్స్. ఇంకొకటి ఏంటంటే పంచుకోవడానికి కూడా ఎవరితోనూ ఇష్టపడట్లా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పంచుకుంటే వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారేమో అనే బాధ చాలా ఎక్కువైపోయింది. అంటే నాకు ఇలా ఉంది, నేను కూడా అలాగా ట్రై చేస్తున్నాను, నాకు అవ్వట్లేదు అని అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అనో లేకపోతే ఇంకోటనో ఏదైనా అనుకున్నారనుకోండి. కానీ పూర్వం ఏంటంటే చుట్టూ సపోర్ట్ సిస్టమ్స్ ఉండేవి. ఎవరో ఒకళ్ళు సపోర్ట్, ఇది కరెక్ట్గా అది ఇలాంటి చేసి చూడు అలా చెప్పగలిగే ఫ్యామిలీ మెంబరు లేకపోతే మంచి ఫ్రెండో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి మంచి ఫ్రెండ్స్ లేరండి. అదేంటంటే ఒక కట్ ఆఫ్ అయిపోయారు వీళ్ళు. ఇండివిజువలిస్టిక్ సొసైటీ, ఇండివిజువలిస్టికే అయిపోయారు. అది సెల్ఫిష్నెస్ అనను, ఇట్ ఈస్ ద సిచ్యువేషన్ నౌ ఇన్ ద సొసైటీ. ఆ ఉన్న వాతావరణంలో వాళ్ళు అలాగనే తయారవుతున్నారు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్నా కూడా తల్లిదండ్రులతో మాట్లాడరు, ఎప్పుడు తలుపులు వేసుకునో తమ ఈ ప్రపంచంలో తాము ఉండడము, వాళ్ళు రిలాక్స్ అవ్వడం కూడా వాళ్ళ ఓన్గా రిలాక్స్ అవ్వడము, అంతేగాని అందరితో కలిసి రిలాక్స్ అవ్వడము లేకపోతే అందరితో కలిసి అన్నీ పంచుకోవడము చెయ్యట్లేదు. కమ్యూనికేషన్ అనేది చాలా తగ్గిపోయింది. ఈ విషయాల వల్లనే వీళ్ళల్లో ఎక్కువ ఇంకా వల్నబిలిటీ పెరుగుతుంది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అబ్యూజ్ అవుతున్నా అది అబ్యూజ్ అని తెలుసుకోలేకపోతున్నా. అమ్మో వాడు కూడా నా జీవితంలోంచి వెళ్ళిపోతే, ఆమె కూడా నా జీవితంలోంచి వెళ్ళిపోతే ఇంకెవరు దొరుకుతారు, దొరకకపోతే ఎట్లా? చాలామంది ఫీల్ అయ్యేది అదే. అంటే వాళ్ళకి కంపానియన్షిప్ కావాలి, ఎవరో ఒకళ్ళు తోడు కావాలి, కానీ ఆ తోడు ఎలా పొందాలి, కరెక్ట్ వాళ్ళని ఎలా ఎంచుకోవాలి అనేది తెలియదు. ఈ వయసు అలాంటిది. ఎలా అయినా సరే ఎవరో ఒకళ్ళని ఉంచుకోవడం ఒక ఫ్యాబ్, ఎవరో ఒకళ్ళు ఉండడం ఒక స్టేటస్ సింబల్. పూర్వం ఆస్తులు ఉంటే స్టేటస్ సింబల్ ఎట్లానో వీళ్ళకి సోషల్ మీడియాలో ఇంతమంది ఫాలోవర్స్ ఉంటే అది గొప్ప. ఇంతమంది అంటే ఎవరైనా ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అదొక గొప్ప. లేకపోతే వీళ్ళు వాళ్ళతో కలిసి ఎక్కడెక్కడ వెళ్ళారు అనేది గొప్ప. సో ప్రతిదీ అంతే. కానీ తను ఓన్గా తన లైఫ్ ఎలాగ కొన్ని పంచుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని పంచుకోలేని ఉంటాయి. ఆ వాటిని ఎలా పెట్టుకుందాం, ఎవరు నాకు దగ్గర వాళ్ళు, ఎవరు అసలు నాకు నా శ్రేయోభిలాషులు అనేది తెలుసుకోలేకపోతున్నారు యూత్. దాంతో ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఇంకా ఇబ్బందులు ఏంటంటే ఎడిక్షన్లోకి వెళ్ళడము, డ్రగ్స్, ఇంకోటో చాలా ఈజీగా వెళ్తున్నారు. ఈ మానసిక స్థితిని తల్లిదండ్రులు కూడా గమనించలేకపోతున్నారు. ఎందుకంటే చదువుకుంటున్నాడు, బిజీ ఉంటున్నాడు, ప్రాజెక్ట్ అంటున్నాడు, గేమ్ అంటున్నాడు, లేకపోతే అమ్మాయి ఇంకోటి ఏదో అసైన్మెంట్ అంటుంది, ఆమె మంచిగా ఫ్రెండ్స్తో తిరుగుతుంది, హ్యాపీగా ఉంది, చూడడానికి చాలా బాగుంటారు. మెంటల్ హెల్త్ ఎప్పుడు కూడా తెలియదు. ఎందుకు సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేశారో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆ నిక్ ఆఫ్ ది మూమెంట్ వచ్చే ఆలోచన అది. సో నేను ఇంకా ఏమీ నాకు హెల్ప్ లేదు అన్నప్పుడే సూసైడ్ చేసుకుంటారు. సో అలాంటివి. అలానే డ్రగ్స్లో కిందకి వెళ్ళారు, అవసరం ఏముంది అని అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్ అందరూ ఇట్స్ ఓకే టు హ్యావ్ డ్రగ్స్, ఇట్ ఈస్ ఓకే టు బీ లైక్ దిస్, ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ రిలేషన్షిప్స్, ఇట్ ఈస్ ఓకే టు బ్రేక్ ద రిలేషన్షిప్, ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ ఇన్స్టెంట్ రిలేషన్షిప్ అండ్ క్లోజ్. ఇన్ని రకాలు వచ్చేసాయి. బాడీ టచ్ ఏంటి, రకరకాల పేర్లు వీటికి, బెంచింగ్, ఎన్ని పేర్లు పెట్టుకుంటున్నారు. అవన్నీ కరెక్ట్ అనుకుంటున్నారు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఈజ్ కరెక్ట్. కానీ దీనివలన వాళ్ళకి లాంగర్ ఇంపాక్ట్ ఏముంటుంది, దీనివలన వాళ్ళకి రేపు పొద్దున వచ్చే మానసిక ప్రాబ్లమ్స్ ఏముంటాయి. ఒక రిలేషన్షిప్లో నిజమైన మంచి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళకి కంపానియన్గా దాన్ని ఎలా నిలుపుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు ఇన్స్టెంట్వే పొందుతూ వచ్చావు. ఇప్పుడు సడన్గా లాంగ్ టర్మ్ అంటే ఎఫర్ట్ పెట్టాలి, దానికి కొంత టైం ఇవ్వాలి, దానికి కొంత మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి, ఇవన్నీ కూడా రావు. దానివల్ల లూజ్ అవుతారు మంచి వాళ్ళని కూడా లైఫ్లో. సో ఇది ఎవ్వరూ పేరెంట్స్ కూడా మాట్లాడలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఏమైనా చెప్తే ఏమైనా చేసుకుంటారేమో ముందే వీళ్ళు అలా అనుకోవడం. పోనీ అలాంటప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్, సపోర్ట్ తీసుకోవడం.
అదొకటి. రోల్ మోడల్స్ ఒకటి. పూర్వం రోల్ మోడల్స్ అంటే ఓ వివేకానందను ఇంకోళ్ళనో చూపించేవాళ్ళు. ఇప్పుడు రోల్ మోడల్స్ ఎవరు? ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరో, ఒక ఇన్స్టాగ్రాము రీల్స్ చేసేవాళ్ళు, ఇంకోళ్ళు. సో వాళ్ళు ఎంతవరకు రోల్ మోడల్గా ఉండగలుగుతారో నాకు సంబంధించినంత వరకు అనేది వీళ్ళు అర్థం చేసుకోవట్లా ఉన్నారు. ఎక్కడో అమెరికాలోనో యూకేలోనో ఒక సింగర్ ఉంటే వాడిని ఇక్కడ ఫాలో అవుతారు. అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చాక వారి ఆలోచన విధానము, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ అన్నీ డిఫరెంట్. నువ్వు కూడా అవకాడో తిని నువ్వు కూడా వాళ్ళలాగా తిండి తింటే నువ్వు ఇక్కడ బతకలేవేమో, తెలుసుకోవాలి కదా. అలాంటివి తెలుసుకోలేకపోతున్నారు. అందువల్లనే వాళ్ళకి అంటే లైఫ్ని ఎలా లీడ్ చేయాలో అర్థం కావట్లేదు. తర్వాత పేరెంట్స్ చెప్పినా కూడా పేరెంట్స్ అవుట్డేటెడ్గానే కనిపిస్తారు. ఎందుకంటే ఇంత ఫాస్ట్ ప్రపంచంలో పేరెంట్స్ ఎప్పుడూ అవుట్డేటెడ్, టీచర్స్ కూడా అవుట్డేటెడ్. ఇంకెవరు వీళ్ళకి ఆ లెవెల్ వాళ్ళు మనం అందుకోవాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ కూడా నేర్చుకోవాల్సిందే. టెక్నాలజీ నేర్చుకోవాలి. సోషల్ మీడియా అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, మన పిల్లలు ఏమేం చేస్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు. పూర్వం అంటే కాలేజీలో ఉంటే కాలేజీలో సరిగ్గా ఉన్నారా లేదా, ఎవరు ఫ్రెండ్షిప్లో ఉన్నారు అని తల్లిదండ్రులు గమనించుకునేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ ఏరియాలో కూడా పేరెంట్స్ అలానే ఉండాలి. పేరెంట్స్ తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు పెట్టుకోవాలి, చూడాలి ఏం జరుగుతుందో, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎన్ని రకాల అకౌంట్స్ పెట్టుకుంటున్నారు. వీళ్ళు కూడా వాళ్ళని ఫాలో అవ్వాలి. తెలియకుండా అయినా సరే, తెలిసినా సరే ఫాలో అవ్వాలి. అండ్ ఫ్రీగా మాట్లాడుతూ ఉండాలి. లెట్ దెమ్ టాక్. అప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తప్పు లేదు, నేను ఏది మాట్లాడినా మా అమ్మ నాన్నతో తప్పు లేదు అనే స్థితి ఇంట్లో కనుక కల్పిస్తే తప్పులోకి వెళ్ళరు. అంటే వాళ్ళు ఇబ్బందిలోకి వెళ్ళరు, రిస్క్ తీసుకోరు. ఆవిడ చెప్పారు మొన్న, వాళ్ళ అమ్మాయి పబ్కి వెళ్ళినప్పుడల్లా ఆవిడ కార్ పార్కింగ్లో కూర్చునేదట పబ్ నుంచి వచ్చేంత వరకు. సో ఇంకా లాస్ట్కి రాకపోతే ఎంతసేపటికి ఫోన్ చేసి ఇగో నేను పైకి రానా అంటే వద్దులే నేను వస్తున్నానని వచ్చేదట. అలా ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు ఆవిడ పబ్లో కూర్చున్నాను. ఎందుకంటే రక్షించుకోక తప్పదు పిల్లల్ని. నేను ఉన్నాను కింద అంటే కొద్దిగానే బాధ్యతగా బిహేవ్ చేస్తుంది మా అమ్మాయి అనేది దీంతో ఉన్నాను. తర్వాత ఇప్పుడు హాయిగా మ్యారేజ్ అయ్యి సెటిల్ అయ్యి పాప మంచిగా ఉద్యోగం చేస్తుంది, అన్నీ బాగుంది అనేసి చెప్పాను. ఆమెకి ఏం అవసరము, అంతసేపు అన్ని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు. కానీ తప్పదు. మనము అంటే చాలా చోట్ల పేరెంట్స్ పోలీసింగ్ చేశారు, లేకపోతే మా వెనకాల పడతారు, ఇవంతా అనుకుంటారు. కానీ పిల్లలు అది అవసరం అండి. ఈ రోజుల్లో ఇంకా అవసరం. ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు, ఏం గేమ్స్ ఆడుతున్నాడు, 13 ఏళ్ళ అబ్బాయి 4 రోజులైనా గేమ్ ఆడుతూ బయటికి రావట్లేదు అనేది కూడా నాకు ఒక కేసు వచ్చింది. అంటే వీళ్ళు అబ్బాయిని గట్టిగా కదిలిస్తే ఇంకా సూసైడ్ చేసుకుంటాడేమో, ఈ లోపల ఏం చేస్తున్నాడో తెలియదు. అంటే అంతవరకు ఎందుకు వెళ్ళనిచ్చావు? ఎప్పుడైతే ఈ గేమ్స్ ఆడుతున్నారు, ఎప్పుడైతే డబ్బులు అడుగుతున్నారు, లేకపోతే మీ కార్డు వాడుతున్నారు, ఇలాంటివన్నీ ఇనీషియల్గా జరిగినప్పుడే అప్పుడే వీళ్ళు జాగ్రత్త పడాలి. అప్పుడే కొన్ని వాళ్ళు వినేటట్లు చెప్పగలగాలి. లేదు అంటే ఎక్స్పర్ట్స్ ఇంకోళ్ళను వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళ చేత చెప్పియాలి. లేదు అంటే అలాంటి ఆర్టికల్స్ చదివి వినిపించాలి. అంత తెలివి అంత టైము పేరెంట్స్కి ఉండట్లేదు. కానీ తప్పదండి, కన్నందుకు రైట్ మార్గంలో పెట్టుకోక తప్పదు. పేరెంట్స్ తప్ప ఇంకెవ్వరు చేయలేరు, బయట వాళ్ళు చేయలేరు. మీరు ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినా మంచి చెడు చెప్తారు, కానీ వాళ్ళు కూడా వీళ్ళని ఇది చేయలేరు. పాడైపోయాక చేతులు కాలి అంటే ఈ ఆకులు పట్టుకుని వేస్ట్. ముందే ఎప్పుడైతే ఏమైనా మార్పులు మీ పిల్లల్లో గమనిస్తున్నారా, ఎక్కువ మొబైల్ వాడుతున్నారా, ఏం చేస్తున్నారు, ఇలాంటివి కొద్దిగా చదువుకొని పేరెంట్స్ కూడా అడుగుతూ ఉండాలి. అడుగుతూ మాట్లాడుతూ ఉండి నాకు కూడా చూపి ఏంటదో అది అని అలాగా కనీసం వాళ్ళ దాంట్లోకి వాళ్ళ డిజిటల్ లైఫ్లోకి మీరు వెళ్ళి గమనిస్తూ ఉంటే ఇలాంటివి జరగవు. అది పేరెంట్స్కి చాలా అవసరం. ఎట్ ద సేమ్ టైం పిల్లలకి కాలేజెస్ నుంచే అసలు డీటాక్సిఫికేషన్ అంటే ఏంటి, డిజిటల్ డీటాక్సిఫికేషను, డిజిటల్ హైజీను ఎలా ఉండాలి, మేనర్స్, తర్వాత డిజిటల్ రిలేషన్షిప్స్, ఇది చాలా పెద్ద సైంటిఫిక్గా ప్రూవ్ అయిన సబ్జెక్ట్.
దాన్ని టీచ్ చేయాల్సిందే. మీరు కంప్యూటర్స్ నేర్పించి వాళ్ళకి ఇంకోటి నేర్పిస్తున్నట్లు ప్రోగ్రామింగ్ ఇవాళ రేపు స్కూళ్ళల్లో చాలా చిన్న ఏజ్ నుంచే నేర్పిస్తున్నారు, 7th 8th క్లాస్ నుంచే. దాంతోపాటు ఇవన్నీ కూడా నేర్పియాలి. వాట్ ఈజ్ డిజిటల్గా నువ్వు ఎలా ఉండగలవు, ఎలా అవన్నీ కరెక్టా కాదా అనేది ఎలా తెలుసుకోగలవు, వాట్ ఎవర్ గూగుల్ సేస్ ఈజ్ రైట్, వాట్ ఎవర్ ఇన్స్టాలో రీల్ వస్తే అది కరెక్ట్, అలా అనుకోకుండా ఉండడానికి ఏం చేయాలి. ఇప్పుడు సినిమా అంటే సినిమా అందుకనే అయిపోయాక లాస్ట్కి ఎలా తీసారో కొన్ని సీన్స్ వేస్తారు, సో దట్ ఇట్ ఈస్ నాట్ రియల్, తీసాము సినిమా. సిమిలర్లీ ఈ రీల్స్ ఇన్స్టాలలో యూట్యూబ్లలో వీటన్నిటిలో వచ్చే వాటిల్లో అది కూడా రాయాలి వాళ్ళు. ఇట్ ఈస్ ఓన్లీ పిక్చర్ ఆర్ ఇట్ ఈస్ ఓన్లీ వెరిఫై విత్ ఇప్పుడు సపోజ్ సమ్ హెల్త్ కంటెంట్ ఉంటే వెరిఫై చేసుకోండి మీకు ఇది సూటబుల్లా కాదా, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా పెట్టేటట్లు గవర్నమెంట్ తీసుకోవాలి. అలాగనే ఎట్ ద సేమ్ టైం ఇన్ని అకౌంట్స్ ఓపెన్ చేయకుండా, అది కూడా మైనర్స్ ఓపెన్ చేస్తున్నారు, అలాంటివి చెయ్యకుండా సోషల్ మీడియా అన్ని రకాల ఇవి తప్పనిసరిగా దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏదో అబ్యూజ్ అయితేనే చూస్తాము, లేదంటే చైల్డ్ మీద ఏదైనా ఇదైతేనే మేము వెరిఫై చేస్తాము అంటే కుదరదు. నువ్వు అకౌంట్స్ ఇన్ని ఎలా అలౌ చేస్తున్నావు, తర్వాత చెత్త అంతా ఏది చేసినా కూడా యూట్యూబ్లో పెడితే డబ్బులు వస్తున్నాయి, అది కూడా నా ఉద్దేశంలో కట్ చేసేయాలి. అలాంటి ఈజీ మనీకి పిల్లల్ని అలవాటు చేయడం, పిల్లల్ని యూత్ని అట్రాక్ట్ చేయడం, అందువలన వాళ్ళ లైఫ్ని వాళ్ళు సెట్ చేసుకోలేకపోవడం, ఇదే కరెక్ట్ అనుకుని తిరగడం, తర్వాత అలా పాడైపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు, లైఫ్ని పాడు చేసుకున్న పిల్లలు. సో అలాంటివి కాకుండా ఉండాలంటే ఈ సోషల్ మీడియా ప్లేయర్స్ అందరూ కూడా దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అనవసరంగా అలాంటి వాటన్నిటికీ ఫ్రీగా డబ్బులు ఇవ్వకుండా, తర్వాత పిల్లలు దాంట్లో యాడ్ అవ్వకుండా, తర్వాత కంటెంట్లో కూడా వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఇవన్నీ కనుక స్ట్రిక్ట్గా చేయకపోతే మనం ఓన్లీ పర్వర్టెడ్ యూజ్లెస్ జనరేషన్ తయారవుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఏమీ చేయలేం, వాళ్ళకి మనం ఏమీ హెల్ప్ చేయలేం, తర్వాత మన ముందు వాళ్ళు పాడైపోయి చనిపోవడం తప్ప ఇంకేం చూడలేము. కాబట్టి కాషన్ ఏంటంటే ఇది ప్రభుత్వం తీసుకోవాల్సింది ఉంది, పేరెంట్స్ తీసుకోవాల్సింది, తర్వాత ఏవైతే కార్పొరేట్ సోషల్ మీడియా నడుపుతున్నాయో వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఈ అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. సైబరు దానికి ఎలా ఉండాలి, దాని ఇవేంటి అన్నీ కూడా నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది. అంటే మనం చూస్తూనే ఉన్నాం ఈ సోషల్ మీడియా వల్ల చిన్న ఏజ్లోనే, అంటే మైనర్స్ అయినప్పటికీ కూడా మైనర్స్ అయిన అమ్మాయిలు ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక అబ్బాయి లవ్ అని చెప్పడం వల్ల ఈ అమ్మాయి వెళ్ళిపోవడం, దాని తర్వాత ఆ అబ్బాయి మిస్బిహేవ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి రిటర్న్ వచ్చి కేసెస్ పెట్టడం వల్ల పోక్సో కేసెస్ అయితే చాలా వరకు అవుతున్నాయి. అసలు ఈ పోక్సో కేసు అనేది ఇప్పుడు తాజాగా మనం డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఇష్యూలోనే మనకి ఎక్కువ శాతంగా అందరికీ తెలుస్తూ వచ్చింది సోషల్ మీడియా ద్వారా. అసలు ఈ పోక్సో యాక్ట్లు అంటే ఏంటి, అసలు వీటి గురించి అసలు పిల్లలకి తెలుసుకోవచ్చా లేదా, ఇది ఏ విధంగా ఉంటుంది? పాక్సో అనే చట్టము ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అండి. ఇది 2012లో వచ్చింది. యాక్చువల్లీ అది డ్రాఫ్టింగ్లో కూడా నేనున్నా. అసలు ఇంత అవసరమా ఇన్ని డెఫినిషన్స్ అలా అనుకున్న రోజులు అప్పుడు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అవేవి సరిపోట్లే ఆ డెఫినిషన్స్ పిల్లలు చేస్తున్నవి చూస్తే. మైనర్ మీద ఎలాంటి సెక్షువల్గా హెరాస్మెంట్ కానీ అబ్యూస్ కానీ ఏది జరిగినా తప్పనిసరిగా అతని మీద శిక్షలు పడతాయి పాక్సోలో. అది జెండర్ న్యూట్రల్ చట్టం, అంటే పిల్లలంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంక్లూడెడ్ దీంట్లో. సో బాయ్స్ మీద కూడా చాలామంది మీద అబ్యూజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాటిల్లో కూడా యాక్షన్ తీసుకోవడానికి ఉంది. అతి హయ్యెస్ట్ పనిష్మెంట్ ఉన్న చట్టం ఇది. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు ప్రతి నలుగురిలో ఒకళ్ళు సెక్షువల్ అబ్యూజ్ అయిన పిల్లలే ఉన్నారు. అండ్ మ్యాక్సిమం మనకి ప్రతి స్టేట్ నుంచి 2000 నుంచి 3000 కేసులు ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ అవుతున్నాయి. దేశం మొత్తం మీద 650 పైన కోర్టులున్నా కూడా పెండెన్సీ కొన్ని లక్షల్లో ఉంది. అండ్ 1000 కేసులు అలా ప్రతి కోర్టులోనూ పెండింగ్లో ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఉంది. అంటే అంత ఎక్కువగా ఈ క్రైమ్ జరుగుతుంది. ఈవెన్ ఒక మాట చెడుగా లైంగికంగా ఒక పిల్లల్ని అన్నా కూడా అది పాక్సో కింద వస్తుంది. అలాగనే ఒక కన్ను కొట్టిన ఒక బిహేవియర్ ఏదైనా రాంగ్ బిహేవియర్ చేసిన పిల్లలతో
పాన్ చూపించిన, వాళ్ళకి ఏదైనా వాళ్ళ బట్టలు తీసేసిన, వీళ్ళ బట్టలు తీసి చూపించిన, ఇంకా సరే సెక్షువల్ యాక్ట్ ఏం చేసిన, సెక్షువల్ హెరాస్మెంట్ చేసిన, మాటలతోటి వేధించిన, ఇవన్నీ కూడా పాక్సోలో శిక్షలు ఉన్నాయి. మరణశిక్ష వరకు విధించవచ్చు. సో ఇది ప్రూవ్ చేయడం కూడా చైల్డ్ ఫ్రెండ్లీ వేలో చేస్తారు కాబట్టి చైల్డ్ ఏమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. అంత బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అఫెండర్ మీదనే ఉంటుంది, నేరస్తుడి మీదనే ఉంటుంది. కాబట్టి నేరస్తుడికి ఖచ్చితంగా శిక్ష పడే చట్టం ఇది. అలాగనే బెయిల్ రావడం కూడా కష్టం. ఒకసారి ఇది నాన్ కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్స్, అంటే నీకేమి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, అలానే నీకు బెయిల్ ఈజీగా రాదు. మోస్ట్ క్రిమినల్ యాక్ట్ అంటే పిల్లల మీద లైంగికంగా నువ్వు ఏదైనా చేస్తే ఇట్ ఈస్ అది చాలా అతి హీనమైన నేరంగా పరిగణిస్తారు. కాబట్టి బెయిల్ రాదు తొందరగా, 2-3 నెలలు పడుతుంది బెయిల్ రావాలి అన్న. సో ప్రూవ్ అవడము ఎంతవరకు శిక్షలు పడుతున్నాయి అవన్నీ తర్వాత చూద్దాం. అంటే పూర్వం చాలా తక్కువ శిక్షలు పడేవి, ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ప్రత్యేక కోర్టులు వచ్చాక శిక్షలు కూడా పెరిగాయి. ఖచ్చితంగా 20 ఏళ్ళు వేసేయచ్చు ఒకవేళ నిజంగా యాక్ట్ జరిగి ఉంటే. అలాగనే మరీ లైఫ్ టర్మ్ కూడా వేస్తున్నారు. సో ఎక్కువగా శిక్షలు పడుతున్న నేరం కూడా ఇదే, అంటే పిల్లల మీద చేస్తున్నారు కాబట్టి ఎక్కువ శిక్షలు పడుతున్నాయి. అండ్ నేను చెప్పినట్లుగా ప్రూఫ్ సోల్ టెస్టిమనీ ఆఫ్ ది చైల్డ్, అంటే ఆ పాప కానీ బాబు కానీ చెప్పిన దాన్నే తీసుకుంటారు. ఇంకెంత పక్కన ఎవిడెన్సెస్ ఉండాలి లేదు అనేది చాలా తక్కువ. ఆ పాప కనుక అతన్ని గుర్తుపట్టి ఖచ్చితంగా ఇతనే ఇలా చేశాడు బాబు కానీ చెప్పగలిగితే కేసు పెట్టే అవకాశం ఉంది. సో పిల్లలు ఇంకొక విషయం ఏం జరుగుతోందంటే పాక్సో కేసుల్లో పిల్లల మీదే కాకుండా టీనేజర్స్ ఇలా లవ్ అఫైర్లో వెళ్ళడం, ఎలోప్మెంట్ కేసెస్ ఇవే దాదాపుగా 70-75% ఉంటున్నాయి. రొమాంటిక్ రిలేషన్షిప్స్ అని మనకి కోర్టులు కూడా వీటిలో శిక్షలు వేయడానికి వాళ్ళు వెనకాడుతున్నారు. బట్ అయినా కూడా పాక్సో చట్టం కింద ఒకసారి కేసు పెట్టాక నువ్వు మైనర్ అమ్మాయిని ఎలోప్ చేసి తీసుకెళ్ళావు అంటే ఖచ్చితంగా క్రిమినల్ సెక్షన్సే పడతాయి. పడ్డాక కేసులో నీకు శిక్ష పడిందా పడలేదా అనే దానికన్నా కేసు అయింది కాబట్టి నీకు గవర్నమెంట్ ఉద్యోగం రాదు రేపొద్దున, తర్వాత తొందరగా బెయిల్ రాదు, తర్వాత నీ లైఫ్ అంటే వివక్ష సమాజంలో కూడా చాలా ఎక్కువ. వీడు పీడోఫైలు, వీడు పిల్లల్ని చేశాడు, ఆ అమ్మాయి మైనర్ అట, మైనర్ని చేశాడు అనేది చాలా ఎక్కువైపోతుంది. నువ్వు శిక్ష తప్పించుకోవచ్చేమో, ప్రూవ్ చేయకుండా ఏదో ఒకటి చేసి శిక్ష తప్పించుకోవచ్చేమో కానీ బట్ లైఫ్లో చాలా కష్టపడాల్సిన సందర్భం ఇది. అందుకనే మైనర్ పిల్లలు 18 ఏళ్ళు దాటితే కానీ మైనారిటీ పోదు. మన చట్టం ప్రకారం 18 ఏళ్ళు నిండాకనే మైనారిటీ దాటుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మగపిల్లలు, మగవాళ్ళు, మగపిల్లలు. లేదు అంటే వాళ్ళు ఇబ్బందిలో పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీని కింద ఇబ్బంది పడతారు. అండ్ ఇంకొకటి ఈ చట్టానికి ఏంటంటే ఈ చట్టంలో ఏంటంటే నువ్వు అప్పీల్కి వెళ్ళినా పెద్ద కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఒకసారి ప్రూవ్ అయింది అని అంటే పూర్వం ఇంకోటి ఏం చేశారంటే కొన్నేళ్ళు ఈ చట్టం వచ్చినప్పుడు ఈ ఎలోప్మెంట్ కేసెస్లో ఎక్కువ శిక్షలు పడేవి కాదు, కానీ ఇప్పుడు వేస్తున్నారు. ఎక్కడైతే జ్యుడిషియరీలో కూడా ఏమని వచ్చిందంటే ఒక 10 ఏళ్ళు డిఫరెన్స్ ఉందనుకోండి ఆ పాపకిను అతనికి, డెఫినెట్గా గ్రూమింగ్ ఉంది అని కూడా ప్రూవ్ అవుతుంది. అంటే అతను వాళ్ళలో వేసుకుని అమ్మాయిని చేసి అమ్మాయిని నచ్చజెప్పి కన్సెన్షువల్ అయినా కూడా ఆమె కన్సెంట్ ఇచ్చేటట్లు చేశాడు, అందువలన కూడా శిక్ష పడే ఆస్కారం పెరిగింది. అది కూడా కరెక్ట్. నిజంగానే 18 ఇయర్స్ దాటేంత వరకు ఇవాళ రేపు ఎంత ఫాస్ట్ కల్చర్ ఉన్నా కూడా మెంటల్ మెచ్యూరిటీ అనేది రీచ్ అయ్యేది 18కే. అందుకే మనకి ఓటింగ్ అధికారం, ప్రతి అధికారం 18 దాటాకే మేజర్ అవ్వగలుగుతాం, మనం ఓటు హక్కు ఉపయోగించుకోగలుగుతాం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది సైంటిఫికలీ ప్రూవెన్. ఎంత చెప్పినా కూడా ఆ పిల్లలకి ఎంతో నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ స్టిల్ తప్పే, వాళ్ళు చేసింది తప్పే, వాళ్ళకి ఏం తెలియదు అనేదే ఇన్నోసెన్స్ అనేది తీసుకుంటారు, ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్నోసెన్స్ తీసుకుంటారు. కాబట్టి వీళ్ళని చిల్డ్రన్గానే చూస్తారు. ఆ అమ్మాయి మొత్తుకోవచ్చు నాకు 18 వచ్చేసినాయి, 18 వస్తే కాదండి, 18 దాటాలి, 18 దాటి 19 రావాలి. ఫ్యూ మంత్స్లో వచ్చేస్తుంది అందుకే చేశానన్న కోర్టు ఒప్పుకోదు. సో రేపొద్దున్న దీని మీద చాలా డిస్కషన్ అవుతుంది, మారాలి ఆ చట్టము. ఇలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఒకవేళ మైనర్ ఉంటే
మేజర్స్ ఉంటే ఎలాగూ శిక్ష పడాలి, ఎందుకంటే వాళ్ళలో తప్పనిసరిగా వాళ్ళు ఏదో గ్రూమ్ చేసి ఉంటారు. ఎందుకంటే పెళ్ళైన వాడు ఇద్దరు పిల్లల తండ్రి కూడా వెళ్ళి చిన్న పిల్లల్ని మోసగించడం జరుగుతుంది. సో ఏదో వాళ్ళని వాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ షుగర్ డాడీస్ అంటాం మేము, అలాంటి వాళ్ళందరూ తయారవుతున్నారు. ఎందుకంటే ఈ పిల్లలు ఈజీగా వల్నబుల్, ఈజీగా దీంట్లో పడతారు. ఆ పిల్లలు చెప్పేది కూడా అదే, డైవర్స్ ఇచ్చి నన్ను చేసుకుంటా అన్నాడు అని అమాయకంగా చెప్తూ ఉంటారు పాపం. కానీ అట్ ద ఎండ్ సఫర్ అయ్యేది అమ్మాయి అండి. మా దగ్గర రీహాబ్ ఉంది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్లో. ఆ పిల్లల్ని చూస్తే అదే బాధ అనిపిస్తుంది. అతను బెయిల్ వచ్చి తిరుగుతూ ఉన్నా, రేపొద్దున చట్టంకి ఎలాగోలా తప్పించుకున్నా బాధపడేది ఈ అమ్మాయి. ఐదర్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి, వాళ్ళకి రిస్క్ అంటే లైఫ్ ఏంటి ఏమి తెలియని వయసులో ప్రెగ్నెన్సీ వచ్చి నానా అవస్థపడి అబార్షన్లు అయ్యి, మేము మ్యాక్సిమం భరోసా కింద మ్యాక్సిమం అబార్షన్స్ చేయిస్తున్నాం ప్రతి అమ్మాయికి. అండ్ తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యం ఏంటంటే అసలు ఆ అమ్మాయి పీరియడ్స్ రావట్లేదా, తల్లి అయిందా అనేది కూడా తల్లిదండ్రులకు చెప్పట్లేదు ఈ అమ్మాయిలు. వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. అందుకని 7వ నెల 8వ నెల వచ్చాక ఏమీ చేయలేం, కనడం తప్ప. సో అలా కన్న పిల్లలు ఉన్నారు 2 అమ్మాయిలు మొన్న లాస్ట్ వీక్లోనే. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు మా హోమ్లో ఇంకో 2 అమ్మాయిలు ప్రెగ్నెన్సీ 8th మంత్. అంటే 15 ఏళ్ళకి వాళ్ళ బాడీ సహకరించినప్పుడు మనం ఇంత ట్రామా ఎదుర్కొంటున్నారు. వాడు ఎవడో తెలియదు, వాడి మీద నమ్మకంతో వీళ్ళు ఇది చేసుకున్నందుకు లైఫ్ అంటే వాళ్ళ చదువులు పోతాయి, ఆ ఫ్యామిలీ ఎంతో వివక్షకు గురవుతుంది, వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కావు, ఆ ఊళ్ళో వాళ్ళ ఆస్తులు అనుభవించలేరు, ఉండలేరు అక్కడ, ఈ పిల్లలు సేమ్ స్కూల్లో చదవలేరు. అంటే ఒక లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ దీని ఎఫెక్ట్ దీని వలన ఉంటుంది. అది తెలుసుకోలేకపోతున్నారు ఆడపిల్లలు. కాబట్టే వాళ్ళకి చిన్న వయసు నుంచే నో చెప్పడం నేర్పాలి. అసలు అంటే ఎలా ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ఎవరికి చెప్పాలి అనే సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. తల్లిదండ్రి మాట వినకపోవచ్చు, తల్లిదండ్రులకి చెప్పకపోవచ్చు, ఎవరో అత్తమ్మో పిన్నమ్మో ఇంకోళ్ళో ఇంకో అంకులో ఎవరైతే వీళ్ళని కాస్త బాగా అర్థం చేసుకోగలరో వాళ్ళతో అయినా కాంటాక్ట్ ఉండేటట్లు పిల్లలకి చెయ్యాలి. అలానే ఒక టీచరో పాత టీచరో లేకపోతే ఇంకెవరో ఎవరైతే వీళ్ళకి సపోర్టివ్గా ఉండగలుగుతారు వాళ్ళ దగ్గర వీళ్ళు ఫ్రీగా వెళ్ళి చెప్పుకోగలుగుతారు. అలాగ క్రియేట్ చేయకపోతే ఈ అనవసర సంబంధాలలో వీళ్ళు ఇరుక్కుని రిస్కీ సెక్షువల్ బిహేవియర్స్ అంటాం, వీటన్నిటిలో ఇరుక్కుని టీనేజ్ పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ లైఫే వాళ్ళ గోల్స్ అన్నీ పోతాయి. సో టోటల్ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. అటు అబ్బాయిలు అంతే, ఇటు అమ్మాయిలు అంతే. అబ్బాయిలేమో ఈ న్యాయ చట్టంలో చిక్కుకుని వాళ్ళ అవస్థలు పడుతున్నారు, అమ్మాయిలేమో ఈ సామాజికంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటితో చిక్కుకుని వాళ్ళు సఫర్ అవుతున్నారు. కాబట్టి ఫారిన్ కంట్రీస్లో డేటింగ్ ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళకి రిస్క్ తీసుకోకుండా సెక్షువల్ బిహేవియర్స్ మీద ముందే టీచ్ చేస్తారు, ప్రొటెక్షన్ ఇస్తారు, ప్రొటెక్షన్ ఎలా తీసుకోవాలో చెప్తారు, కండమ్స్ వాడాలో ఇంకోటో. మన కంట్రీలో ఏమో సెక్షువాలిటీ ఎడ్యుకేషను సెక్స్ ఎడ్యుకేషన్ మీదనే మాట్లాడడం, అలాంటప్పుడు తల్లిదండ్రులు కూడా మాట్లాడరు. అలాంటప్పుడు ఇంక వీళ్ళకి ప్రొటెక్షన్ రిస్క్ ఎలా తీసుకోకుండా ఉండాలో, హౌ టు సే నో అనేదో చెప్పడం రాదు. అవి నేర్పించినంతకాలం పిల్లలు ఇలాంటివన్నీ సఫర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. అందుకనే ప్రభుత్వం ఇప్పుడు అంటున్నారు 15 to 18 ఏజ్ గ్రూప్కి బాలికా సంఘాలు చేస్తామని, వాళ్ళకి ఇవన్నీ సోషల్ స్కిల్స్ నేర్పిస్తాము అనేది అంటున్నారు. సో అదొక ఎఫర్ట్, కానీ పేరెంట్స్ చాలా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో మ్యామ్ అంటే ఇప్పుడు ఈ పోక్సో ఉన్నందువల్ల ఇటు అమ్మాయి తప్పు చేసినా ఇటు అబ్బాయి తప్పు చేసినా ఎక్కువ శాతం వరకు మాత్రం శిక్షలు అబ్బాయి వాళ్ళకే పడుతున్నాయి. సో అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఈ మైనర్స్కైనా కానీ మేజర్స్కైనా కానీ మీరు ఒకవేళ సజెషన్ ఇవ్వాలంటే ఏం సజెషన్ ఇస్తారు? అబ్బాయిలందరూ జాగ్రత్తగా ఉండాలండి. మైనర్స్ తోటి ఎవరితోటి సంబంధాలు పెట్టుకోకూడదు. ఖచ్చితంగా మీరు పాక్సో చట్టాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి మైనర్ రిలేటెడ్ యాక్ట్స్, జూనైల్ జస్టిస్ యాక్ట్ కానీ పాక్సో యాక్ట్ కానీ గూగుల్ చేసినా దొరుకుతాయి. చాలా వీడియోస్ ఉన్నాయి, చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి చూడాలి. తర్వాత
నో చెప్పడం కూడా వీళ్ళకి కూడా రావాలి. అమ్మాయిలు బెదిరించినా, అమ్మాయిలు ఫోర్స్ చేసినా కూడా వీళ్ళు గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. అమ్మాయే ఫోర్స్ చేసింది, చాలా కేసెస్లో పాక్సో కేసుల్లో అబ్బాయిలు చెప్తారనమాట, అమ్మాయే ఫోర్స్ చేసింది, నువ్వు మగాడివేనా, నువ్వు చేయలేవా అని అలా ఫోర్స్ చేసిందని. నిజమే అయిండొచ్చు, కానీ వీళ్ళు ఖచ్చితంగా ఉండకపోతే అది వీళ్ళకే ఇబ్బంది. సో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నేను చెప్పినట్లుగా ఒకసారి కేసు పడిందా ఇంకా వాళ్ళ లైఫ్ ఇబ్బందిలోకే వెళ్తుంది. అందుకని ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. తర్వాత అబ్బాయిలకు కూడా చాలా సపోర్ట్ ఇవ్వాలండి. ఈ రోజుల్లో అమ్మాయి రక్షణ అనే మాట్లాడుతున్నాం. అబ్బాయి ఎలా ఉండాలి ఒక అమ్మాయితోటి అనేది ఎవరు చెప్పం, తండ్రి కూడా చెప్పడు. తర్వాత ఎంతవరకు నువ్వు రిలేషన్షిప్లో ఎంత లాంగ్ వెళ్ళొచ్చు, ఎంత దూరం వెళ్ళొచ్చు అనేది మాట్లాడట్లేదు. సో అబ్బాయిలకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లైఫ్ స్కిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలాగా వాళ్ళు పియర్ ప్రెషర్ లేకుండా, ఎడిక్షన్స్ లేకుండా, ఈ పియర్ ప్రెషర్ వల్లనే ఈ సెక్షువల్ బిహేవియర్స్, సో అవి లేకుండా ఎలాగా ఉండగలుగుతారు. తర్వాత దానివల్ల వచ్చే హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటి, మెంటల్ హెల్త్ ఏంటి, ఫిజికల్ హెల్త్వి, ఇవి కూడా చిన్నప్పుడే చెప్పాలి. మల్టిపుల్ రిలేషన్షిప్స్ వలన వస్తున్న సమస్యలు ఏముంటాయి, యాంగ్జైటీ పెరుగుతుంది, తర్వాత వీళ్ళకి ఫోకస్ రాదు, తర్వాత డిప్రెషన్లోకి వెళ్తారు. అది ఏదైనా కానీ అంటే ఇలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్స్ వర్క్స్ ఆన్ బ్రెయిన్. తప్పనిసరిగా కొన్ని బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ ఇవన్నిటి మీద ప్లే అవుతుంది. కాబట్టి వాళ్ళకి తర్వాత జీవితంలో చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందువలన వాళ్ళు జాగ్రత్త పడడం. ఇలాంటి వాటికి పూర్వము పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, టీచ్ చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళకి గైడ్ చేసేవాళ్ళు, లవ్ గురువులని అలాంటివి. సో అలాంటి వాళ్ళ సపోర్ట్ అయినా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ రిలేషన్షిప్ ఎటు ఎండ్ అవుతుందో ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. అంటే అస్సలే డిటాచ్డ్ అటాచ్మెంట్స్ ఇవన్నీ ఏమవుతున్నాయి, ఏమీ లేదు. చివరికి అంతా శూన్యం, నేను ఒక్కదాన్నే మిగిలిపోయా, ఏమీ లేదు నా చుట్టూ, ఎవరూ లేరు అనే ఆత్మన్యూనత దానికి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఆస్కారం చాలా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా మంచి మాటలు చెప్పారు. సో చూస్తున్నాం కదా, అంటే టీనేజ్కి వచ్చిన తర్వాత చేతిలో సోషల్ మీడియా, అదేవిధంగా ఫోన్లు ఉండడం వల్ల పిల్లలు ఎక్కువ శాతంగా తప్పుడు దారిలో వెళ్తుంటారు. ఆ తప్పుడు దారిలో ఎక్కువ శాతంగా శిక్షలు అనేవి పడుతూ ఉంటాయి. అది కూడా చాలా కఠినమైనటువంటి శిక్షలు, వాళ్ళ జీవితకాలం మొత్తాన్ని కూడా అది అణిచివేస్తుంది. అదేవిధంగా వాళ్ళ జీవితంలో ఏం సాధించాలనుకున్నా కూడా సాధించలేకపోతారు. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి వస్తుంది అని అయితే చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.